పాటు గాలిబ్ గారు కూడా ఆ స్థానంలో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఇతను రచించిన గీతాలను భారతీయ భాషలలోనే కాక ఆంగ్లంలోనూ అనువదించడం జరిగింది. అలాగే తెలుగులో దాశరథి కృష్ణమాచార్యులపై గాలిబ్ గారి గీతాల ప్రభావం చాలా ఉందని చెప్పవచ్చు. ఆ మక్కువతో ఎంతో అద్భుతంగా తెలుగులోకి అనువదించారు. దాశరథి అనువాద కవిత్వం గాలిబ్ మహాకవి రచనలను దాశరథి గారు బాల్యం నుండి ఆరాధించారు. ఖమ్మంలోని ఉస్మానియా హై స్కూల్లో చదివే సమయంలో ఉర్దూ పార్సీ చెప్పే మాస్టారు ఆయా సందర్భాల్లో గాలిబ్ మహాకవి పార్సీ ఉర్దూ కవితలను చదివి వినిపించి దాని సారాంశాన్ని వివరిస్తున్న రోజుల్లోనే గాలిబ్ భావాలు దాశరథి హృదయంలో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాయి. మతోన్మాదులు వివరించిన నేల మతాతీతుడిగాను, సాంప్రదాయజ్ఞులు వెలిసిన చోట సాంప్రదాయ చోదకుడిగాను, పురాతనత్వమే ఆదర్శనమని నమ్మిన చోట అతినవ్యుడిగాను వెలిసిన మహాకవి గాలిబ్ నా హృదయంలో ఇమిడిపోయినాడు అంటూ ఆయనలోని ఆ గుప్తత నన్ను ముగ్ధిని చేసినవి. కాళిదాసాదుల వలె మానవతా గిరిశిఖరాగ్రం మీద తేజోమూర్తిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్న గాలిబ్ అన్ని భాషల వారికి ఆరాధ్యుడిగా అన్న దాశరథి మాటలతో ఆయనకు గాలిబ్ కవిపై ఎంత గౌరవ ప్రతిపత్తులున్నాయో విషిదం కాగలదు. గాలిబ్ కవితలను యథాతథంగా అనువాదం చేసే సందర్భంలో కూడా దాశరథి మిక్కిలి జాగరూకత వహించారు. తెలుగు వారిని గాలిబ్ భావాలకు ఎంత సన్నిహితంగా తీసుకుని వెళితే అంత మంచిదని దాశరథి గారు భావించారు. అనువాద సందర్భంలో దాశరథి ఎంత శ్రమించారో అనువాద విధానం ఏమిటో ఆయన మాటల్లోనే గమనిద్దాం. అగ్గిపెట్టెల్లో భద్రపరచబడిన మణిని సాధించడం ఎంత కష్టమో పద్యాలలో దాగిన గాలిబ్ హృదయాన్ని తెలుసుకోవడం కూడా అంత శ్రమతో కూడిన పని. ప్రతి పద్యాన్ని ఆకలించుకొని ఆ పద్యానికి వివిధ వ్యాఖ్యతలు విమర్శకులు చెప్పిన అర్థాన్ని చదివి నాకు స్పందించిన అర్థాన్ని జీర్ణించుకొని తెలుగు రూపంలో మళ్ళీ ఆ హృదయాన్ని పరీక్షించుట కొంత క్లిష్టమైన పనే. ఒక్కొక్క పద్యాన్ని తెలుగులోకి అనువదించడానికి రోజులు పట్టేవి. అప్పటికి సంపూర్ణంగా మూలార్థం రాకుంటే మళ్ళీ మార్చవలసి వచ్చేది. ఇది అనువాదం కానీ అనుసరణ కాదు కనుక నా కల్పన కొంత కూడా పనికిరాదు. తెలుగు పాఠశాలకు గాలిబ్ భావం అందడానికి హంగులు చేయడానికి అధికారం ఉంది, అంతకు మించి లేదు. ఇలాంటి నిర్బంధాలలో ఈ అనువాదానికి ఉపక్రమించారు. ఈ విధంగా దాశరథి గారు అనువాద సందర్భంలో మిక్కిలి వ్యయ ప్రయాసల కోర్చి గాలిబ్ గీతాలు అనువాదం కొనసాగించారు. అనువాదం సందర్భంగా దాశరథి గారు వివిధ పండితుల వ్యాఖ్యానాలను చదివి వాటి వైశిష్యాన్ని వివరించే సందర్భంలోనూ ఉన్న ఆయా సహాధ్యాయ శ్రీ కృష్ణగోపాల్ సహాయం గాలిబ్ గీతాల విషయంలో ఎనలేని అంశాన్ని దాశరథి గారే స్వయంగా చెప్పుకొని ఆ మిత్రుని కృతజ్ఞతలు సమర్పించారు. మూలానికి దాశరథి గారు అనువాదం ఎంత సన్నిహితంగా ఉన్నదో మనం చూద్దాం. మూలం బష్కే దుష్వార్ హైపర్ కాంకా అసాం హోనా ఆద్మీ కోబి యమస్తర్ వహి ఇన్యాం హోనా ప్రతిదీ సులభముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడౌట ఎంత దుష్కరము సొమ్ము. ఈ కవితలో కేవలం శబ్దాల్లోనే కాదు భావంలో కూడా గాలిబ్ స్వంతాన్ని ఆవిష్కరించడానికి దాశరథి గారు ప్రయత్నించారు. సాహిత్య ప్రపంచంలో దాశరథి కృషి అనన్యమైనది అని చెప్పవచ్చు. కిన్సే మహురు మియత్నిక్ సి ఆహామా జకోవది నహు అనువాదం ఏమి వచింతు దౌర్భాగ్యమింత కన్నా చచ్చిపోదమన్నను చావు రాదు. మరణిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను కానీ అది కూడా సంభవింపలేదన్న గాలిబ్ వాక్యానికి దాశరథి చచ్చిపోదమన్న గారు సంక్షిప్తానువాదం చక్కగా కుదిరింది. అనువాదం ధోరణిలో పడి తెలుగు ప్రత్యేకతను దాశరథి మరవలేదు. ఇంతకని దాతు నా గుండె రవంత ఇంకా ఆమెకే చూపెదను రక్కిలాంగులను. పగలు పరదాలో తారలు దాగి ఉండి రాత్రి దిక్కులలో విస్తరించిన ఆకాశం అవి దిగంబరముగా సంచరించినవే భావంతో ఉన్నత వర్గానికి చెందిన సుందరులు పగటిపూట పరదాల్లో ఉండి రాత్రిళ్ళు స్వేచ్ఛాగారంతో సంచరిస్తున్నారనే వ్యంగ్య స్ఫూర్తి మూలంలో కంటే అనువాదంలోనే విశేషంగా గోచరించిన నడటలో దాశరథి మూలానికి మెరుగులు దిద్దారనిపిస్తుంది. గాలి ప్రణయ కవిత్వం దాశరథి సరళ శైలిలో నూతన పర్యాయాలు పొందింది. కింద కవితలో కత్తి చేత లేక కథనంబు జరిపేడు ఇంటికెవడును లియకుండు ప్రియురాలు ఎటువంటి కత్తి లేకుండానే గాయం చేస్తుంది. కత్తి చేత పట్టి కథనానికి వస్తే కత్తితో ఎదుర్కోవచ్చు కానీ ఏ ఆయుధం లేకుండా యుద్ధానికి వచ్చే ఈమె చేతిలో ఓడిపోయేందుకు ఇష్టంగా మరణించేందుకు ఎవరు వెనకాడతారు. ఈ విధంగా దాశరథి అనువాద రచన మూలంలో గీతాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎంతో సుందరముగా స్వతంత్రంగా రచనలాగా పాఠకుల హృదయాలకు అత్తుకునేలా ఈ విధంగా మనకు గాలిబ్ గీతాలను అందించి మనకు మరవలేని కవిగా గుర్తుండిపోయిన కవికి అనువాదంలో
సాహిత్యానికి నమస్కారం చేస్తూ ఈ విధంగా మనకు కృషి చేసిన కవి గారికి మీకు అవకాశం కల్పించిన విజయవాసిని మేడం గారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వర్షభావం వల్ల హలో సార్. సార్ నా పేరు భీమమ్మ. స్వరూప గారు చక్కగా చదివారు. గాలిబ్ గీతాలను దాశరథి గారు అనువదించినటువంటి కింద కవితలో అని చదివితే అదేదో చూసినట్టుగా ఉంటుంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఉన్నారండి. భీమమ్మ గారు ఉన్నారా? డాక్టర్ ఉన్నాను సార్. ఉన్నాను సార్. ఉన్నాను సార్. సహాయాచార్యులు ఇందిరా ప్రియదర్శి. అవును సార్. పైన సార్ మాట్లాడొచ్చా సార్? అంతర్జాతీయ స్టార్ట్ చేయండి. 10 నిమిషాల సమయం ఉంటుంది. ఇంట్రొడక్షన్ తగ్గించుకొని ఉన్న విషయాన్ని ప్రస్తావించండి. సరే సార్. థ్యాంక్ యూ సార్. అంతర్జాతీయ సదస్సుకు నమస్కారం. 2వ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఆచార్య తప్పెట రామ్ ప్రసాద్ సార్ గారికి నమస్కారములు. నాతోటి పత్ర సమర్పణ చేస్తున్న వారందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి భీమమ్మ, సహాయ ఆచార్యులు, ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నాంపల్లి. నా అంశం షేక్స్పియర్ నాటకంలోని గయ్యాలి పెళ్లి కూతురు నాటకం. షేక్స్పియర్ రచించిన నాటకాలన్నింటినీ తెలుగులోకి అనువదించిన అల్లూరు పురుషోత్తం గారు 1922లో కృష్ణా జిల్లాలో జన్మించారు. వీరు ఉపాధ్యాయులుగా, అదేవిధంగా కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా కూడా పనిచేయడం అనేది జరిగింది. విద్యారంగంలో విశేషమైన కృషి చేస్తూ సమాజాన్ని ఎంతోగానో చైతన్యం చేశారు. 1991లో ఇంగ్లాండులో ప్రముఖ విద్యాలయాలను, గ్రంథాలయాలను, నాసా కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ విధంగా చిన్న పరిచయం పురుషోత్తం సార్ గురించి. అదేవిధంగా ఇప్పుడు షేక్స్పియర్ గురించి మనం తెలుసుకుంటే, ఆంగ్ల సాహిత్యం అనగానే మనకు షేక్స్పియర్ గుర్తుకు రాని వారు అంటూ ఉండరు. ఆయన కవి శిఖామణిగా, ఋషితుల్యుడిగా, ఆంగ్ల నాటక రచయితగా పేరు పొందినటువంటి వారు. తెలుగులో గురజాడలాగా, సంస్కృతంలో కాళిదాసులాగా, ఆంగ్లంలో షేక్స్పియర్ నాటకాలు మనకు గుర్తుకొస్తుంటాయి. ఆయన రచించినటువంటివి చాలా నాటకాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ముఖ్యమైనటువంటిగా పేరు పొందాయి. కవల జంటల తికమకలు, ఇద్దరు వెరోనా మిత్రులు, ఎత్తుకు పై ఎత్తు, అందాల రాణి, అనుమానం పెనుభూతం, ఫలించని ప్రేమ, బలవంతపు పెళ్లి, కవల పిల్లలు, ఈ విధంగా చెప్పుకుంటే చాలా వరకు ఆయన నాటకాలను రచించడం అనేది జరిగింది. అన్నీ కూడా ఆణిముత్యం వంటి నాటకాలే అని కూడా మనం చెప్పుకోవచ్చు. నేను తీసుకునేటటువంటి అంశంలో గయ్యాలి పెళ్లి కూతురు అనే నాటకంను ఇంగ్లీష్లో ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ష్రూ అంటే గయ్యాలి, మొండి, అల్లరి అనే అర్థం. టేమింగ్ అంటే మచ్చిక చేసుకోవడం, దారిలోకి తెచ్చుకోవడం అనే అర్థం. ఈ నాటకంలో ఒక గయ్యాలి పిల్లను పెళ్లి చేసుకొని తన భర్త ఎలా తన దారిలోకి తీసుకొచ్చాడో అనేదే ఈ నాటకంలో ముఖ్యమైన అంశంగా ఉంటుంది. మన తెలుగు సినీ విని ఆకాశంలో ఒక ధృవతారలా వెలిగిపోయిన గుండమ్మ కథ సినిమాలో జమునా, నాగేశ్వరరావు పాత్రలు ఈ నాటకం నుండి స్ఫూర్తి పొందినవని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాటకం గురించి మనం చర్చించుకుంటే, ఇటలీ దేశంలో పాదువా అనే నగరంలో బాప్టిస్టా అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పేరు కెథరీనా, రెండో కుమార్తె బియాంకా. ఇద్దరు అందమైన వారే. కాకపోతే కెథరీనాకు నోటి దురుసు ఎక్కువగా ఉండడం వలన గయ్యాలి గంగమ్మగా పేరు ఉండిపోయింది. దానితో కెథరీనాను ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోవడానికే ఏ యువకుడు కూడా ముందుకు రావడం లేదు. బియాంకను వివాహం చేసుకోవడానికి ఎందరో కుర్రాళ్ళు పోటీ పడసాగారు. కానీ తన తండ్రి మాత్రం కెథరీనాకు పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేయనేనని భీష్మించుకుంటాడు. ఇది ఇలా ఉండగా వెరోనా నగరంలో పెట్రూచియో అనే సంపన్నుడు ఉన్నాడు. అతడు చాలా తెలివైన వాడు, సరదా మనిషి కూడా. పెట్రూచియోకు 2 కోరికలుంటాయి. అవేంటంటే,
ప్రపంచమంతా చుట్టి రావడం, తన మనసుకు నచ్చిన అందమైన డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఈ విధంగా 2 కోరికలు అతనికి ఉండడం వల్ల దానితో అతడు ఎన్నో నగరాలను తిరుగుతూ పాదువా నగరానికి రావడం అనేది జరుగుతుంది. అక్కడ పాదువా నగరానికి వచ్చాక తన ఒక స్నేహితుడి ద్వారా కెథరీనా గురించి పూర్తి వివరాలను తెలుసుకుని ఆ అమ్మాయిని ఎలాగైనా సరే నేను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ విషయం గురించి తన తండ్రి అయినటువంటి బాప్టిస్టాతో మాట్లాడడం అనేది జరుగుతుంది. కానీ అక్కడ బాప్టిస్టా తన కూతురు దురుసు ప్రవర్తన, మూర్ఖత్వం, కోపం, మొండితనం గురించి ముందే వివరించాలనుకుని అన్ని విషయాలను చెప్తాడు. అయినప్పటికీ అమ్మాయినే వివాహం చేసుకోవాలని మొండిగా అతను అనుకుని, వచ్చే ఆదివారమే మా పెళ్లికి ఏర్పాట్లు చేయించండి అని చెప్పి, నాకు సమయం లేదు, నేను బట్టలు నగలు కొనుక్కోవాలి అంటూ తన వెరోనా నగరానికి వెళ్ళిపోతాడు. కెథీరానాకు అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా దూరంకెళ్ళి పారిపోయిన వారే గాని ఎంతో ప్రేమగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కనుక అమ్మాయికి పెట్రూచియో చతురతకి అయోమయంలో ఉండిపోతుంది. ఏమీ సమాధానం చెప్పలేకుండానే ఉంటుంది. తన తండ్రి ఆనందంతో పెళ్లి పనులను మొదలు పెడతాడు. చూస్తుండగానే ఆదివారం రానే వచ్చింది. తన తండ్రి పెళ్లి ఏర్పాట్లను ఘనంగా చేయిస్తాడు. పెళ్లి బట్టల్లో ఎంతో అందంగా కెథరీనా దేవకన్యగా మారిపోతూ మెరిసిపోతూ కనిపిస్తుంది. సమయం మించిపోతున్నప్పటికీ పెట్రూచియో సమయానికి చర్చి వద్దకు రాలేకపోతాడు. తన మీద ఉన్న కోపంతో పెట్రూచియో ఈ విధంగా నన్ను అవమానం చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటూ బాధపడుతుంది. కెథరీనాకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో పెట్రూచియో ఒక ముసలి గుర్రంపై చింపిరి జుట్టుతో మాసిన బట్టలతో చర్చి వద్దకు వస్తాడు. అతని వేషధారణను చూసిన కెథరీనా తండ్రి, పెళ్లి బట్టలను మీరు తక్షణమే మార్చుకొని రండి, సమయం మించిపోతుంది అని మాట్లాడిన మాటలకు, మీ అమ్మాయిని నేనే కదా పెళ్లి చేసుకునేది, నా బట్టలు కాదు కదా అంటూ మొండిగా, మూర్ఖత్వంగా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు కెథరీనా అందరితో ఎలా మాట్లాడేదో అలా మాట్లాడతాడు. చేసేది లేక అసలే పెళ్ళే కాదనుకున్న తన కూతురికి లేక దొరికిన సంబంధం, పైగా ధనవంతుడు కూడా అనుకుంటూ పెళ్లిని జరిపిస్తాడు. పెళ్లి తర్వాత పెట్రూచియో కెథరీనాను తన గుర్రంపై కూర్చోబెట్టుకుని వెరోనా నగరానికి బయలుదేరుతాడు. మార్గ మధ్యలో ఇద్దరు కూడా కస్సుబుస్సులు ఆడుకుంటూనే ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఆ విధంగా కొత్త జంటను చూసిన నౌకర్లందరూ స్వాగతం పలకడానికి వచ్చిన వారిపై కోపంతో విరుచుకుపడతాడు పెట్రూచియో. ఆ రోజు రాత్రి సమయంలో ఎంతో రుచికరమైన భోజనంను వారి వద్దకు నౌకర్లు తీసుకొని వస్తారు. ఆ భోజనం ఎంతో ఇష్టంగా తినబోయింది కెథరీనా. కానీ పెట్రూచియో ఆ వంటకాలను చూసి ఎండిపోయిన మాంసం, మాడిపోయిన కూరలు అంటూ హేళన చేస్తూ, భోజనం రుచి పచి లేదంటూ తన చేతిలోని కంచంను, కెథరీనా చేతిలోని కంచంను కావాలనే నేలకేసి కొట్టి కెథరీనాకు ఆకలి విలువలు తెలిసేటట్టు చేస్తాడు. ఆ రోజు నుండి కెథరీనాకు కష్టాలు మొదలై ఆకలి విలువలు తెలిసి వస్తాయి. అలాగే కెథరీనా వేసుకునే దుస్తులు, టోపీ విషయంలో కూడా జోక్యం చేసుకుని వాదించేవాడు. తన భర్త ఎందుకు అలా విరుచుకుపడుతున్నాడో మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటుంది కెథరీనా. పెళ్లికి ముందు తనలో ఉండే మొండితనం, మూర్ఖత్వం, కోపం దూరం చేసుకుని నెమ్మదస్తురాలిగా మారిపోవాలనుకుంటుంది కెథరీనా. తన భర్త చేసే మూర్ఖత్వ పనులకు అందరూ ఎంత బాధపడుతున్నారు అనుకుంటూ తనలో తాను కూడా పశ్చాత్తాపం చెందుతుంది. తనకు గుణపాఠం చెప్పడానికే తన భర్త ఇదంతా చేస్తున్నాడని కెథరీనా అర్థం చేసుకుంటుంది. తన భార్య ముఖ కవలికలను బట్టి ఆమెలో వచ్చిన మార్పుని పెట్రూచియో అంచనా వేసుకుని అతని మనసు ఆనందంతో నిండిపోతుంది. అద్భుతాలోకెల్లా అద్భుతం అన్నట్లు కెథరీనాలో వచ్చిన మార్పుకి అందరూ సంతోషిస్తారు. మహాగయ్యాలిగా పేరు పొందిన కెథరీనాను అంతటి సౌమ్యురాలుగా మార్చినందుకు పెట్రూచియోను అందరూ అభినందించడం అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకోవడం సరైన పద్ధతి కాదని, కెథరీనా ఎంత ధనవంతురాలి కూతురు అయినప్పటికీ పెట్రూచియో ఇంట్లో అనేక కష్టాలు ఎదుర్కొంటుంది. తన వివాహానికి ముందు చేసిన తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతుంది. చివరకు తన భర్త మనసు గెలుచుకొని పుట్టింటి గౌరవాన్ని, అత్తింటి అభిమానాన్ని సంపాదించుకుంటుంది. బంధం పదిలంగా ఉండాలంటే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలని, అందుకే పెట్రూచియో కెథరీనాపై అమితమైన ప్రేమ ఉన్నప్పటికీ వివాహం తర్వాత ఆమెలో వచ్చే మార్పు కోసమే కఠినంగా ఉండవలసి వచ్చింది. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగినట్లు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రేమ ఆప్యాయతలతో ఉంటేనే ఆ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారని ఈ నాటకం ద్వారా మనకు తెలియజేయడం అనేది జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
మీకు కూడా ధన్యవాదాలండి. చక్కగా చదివారు, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. Thank you. తర్వాత రత్నశేఖర్, రెడ్డిపోగు మధు, రత్నశేఖర్ కట్టెపోగు, పరిశోధక విద్యార్థులు, సహాయాచార్యులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం. ఉన్నారండి? గుగులోతు పూల్ సింగ్ ఉన్నారండి? ఉన్నాను సార్. ఎవరున్నారు? ఉన్నాను సార్. గుగులోతు పూల్ సింగ్. రెడ్డి మధు ఉన్నాను సార్. సాహిత్య అనువాద సార్ గిరిజనుల ప్రస్తావన అంశం. మీరు ఇంట్రడక్షన్ ఏం సార్ విషయంలోకి వెళ్ళండి, సమయాన్ని సద్వినియోగం చేసుకుని. అనవసరంగా ఇంట్రడక్షన్ ఆపండి దయచేసి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే అలాగే ఓకే సార్. నేరుగా విషయంలో. అందరికీ నమస్కారము. నమస్కారం. నా పత్ర సమర్పణ అంశం వచ్చేసి ప్రాచీన సాహిత్యానువాద గ్రంథాలు, గిరిజనుల ప్రస్తావన. తెలుగు సాహిత్య చరిత్ర సంస్కృతంలో వేదవ్యాసుడు రాసిన మహాభారతం అనువాదంతో ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. వేదవ్యాసుడు సంస్కృతంలో 100 పర్వాలలో భారతాన్ని రచిస్తే తెలుగు కవులు నన్నయ్య, తిక్కన్న, ఎర్రన 18 పర్వాల్లో ఆంధ్ర భారతాన్ని రాశారు. సార్ నేరుగా విషయంలోకి వెళ్ళిపోండి. గిరిజనుల ప్రస్తావన ఎలా ఉందో చెప్పండి. ఓకే సార్. ఏదైనా ప్రాచీన గ్రంథం తీసుకొని దాంట్లో గిరిజనుల ప్రస్తావన. ఓకే సార్. గిరిజనుల నాగరికత చాలా పురాతనమైనది. వారు ప్రత్యేక సాంస్కృతిక లక్షణాలున్న సమూహం. వీరిని ఆదిమ జాతులు లేదా అణగారిన జాతులని ఆర్థర్ విల్కే వర్ణించారు. ఒకే కుటుంబిక సముదాయం, ఒకే మాండలికం మాట్లాడతారు, ఒకే ప్రత్యేక భూభాగ ప్రాంతాల్లో నివసిస్తారు. గిరిజన నాయకులు వారిని పరిపాలించుకుంటారు. వీరు ప్రత్యేక వేషాధరణ కలిగి ఉంటారు. ప్రాచీన మహాభారతం, కుమార సంభవం, పాండిత్యరథ్య చరిత్ర, హరివిలాసం, భోజరాజీయం, శృంగార శకుంతలం, విష్ణు పురాణం మొదలైన ప్రాచీన తెలుగు సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావన కనిపిస్తుంది. వీటితో పాటు ఆయా కావ్యాలు, ప్రబంధాలలో గిరిజన సాంప్రదాయాలు కనిపిస్తాయి. తెలుగు సాహిత్యంలో గిరిజన ఉద్యమం 20వ శతాబ్దంలో వచ్చింది. తెలుగులో నన్నయ్య కాలం నాటి నుంచి మొదలు పెడితే నేటి వరకు ఏదో ఒక రకంగా స్త్రీల చిత్రీకరణ జరుగుతూనే ఉంది. పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మొదలైన అన్ని ప్రక్రియలు స్త్రీలకి సముచితమైన స్థానాన్ని ఇచ్చాయి. తొలి దశ సాహిత్యంలో గిరిజనుల స్థితిగతులను పరిశీలించుకునేటప్పుడు పూర్వపురాలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. గిరిజన స్త్రీల ప్రస్తావన గురించి ప్రాచీన కాలం నుంచి చూస్తే భారతంలోను, రామాయణంలోను శబరి మొదలైన గిరిజన స్త్రీల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. మధ్యయుగ భారతదేశంలో సమ్మక్క సారక్క, రాణి దుర్గావతి వంటి గిరిజన స్త్రీలు రాజ్యాన్ని పరిపాలించిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి గిరిజన స్త్రీలు ఆధునిక కాలంలో వచ్చేసరికి ఎటువంటి చట్రంలో మునిగిపోయారనే అంశాన్ని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం మొదలుకొని ఆధునిక తెలుగు సాహిత్యం వరకు గిరిజనుల ప్రస్తావన, స్త్రీల పాత్రలు, గిరిజనుల ఉద్యమాలు సంబంధించిన ప్రస్తావనలు అనేక చోట్ల కనిపిస్తూనే ఉన్నాయి. ఇవే కాకుండా మన పురాణ ఇతిహాస గ్రంథాలు కూడా ఆయా తెగల భాషలో రచించడం జరిగింది. గోండి భాషలో గోండి భారతం, గోండి భాగవతం మొదలైనవి రాయడం ఒకెత్తైతే కనుమరుగవుతున్న ఎరుకల భాషలోకి మహాభారత కథ అయిన ఏకలవ్యుని చరిత్రను కూడా తీసుకొని కురియన్ అనే తమిళ రచయిత తమిళ లిపి ద్వారా ఎరుకల భాషలో రచించడం హర్షదగ్గ విషయమే. ఇటీవల కాలంలో బంజారా భాషలో రచయితలు విరివిగా తెలుగును అనుసంధానంగా చేసుకొని రచనలు చేస్తున్నారు. వారిలో 3 కృష్ణానాయక్ బంజారా భగవద్గీత, సంత్ సేవాలాల్ శతకాన్ని రచించారు. మరో రచయిత సోమ్లా నాయక్ భగవద్గీతను బంజారా భాషలో రాయడమే కాకుండా ఆ భాషలోని వ్యాకరణం కూడా రాశాడు. ఈ భగవద్గీతను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురించడం ప్రత్యేకత. గిరిజన రచయితలు వారి భాషలో కొత్త ప్రక్రియను ప్రారంభించాలని చెప్పారు. అంతేకాకుండా కథ, నవల, నాటకం, కవిత్వం పాటు ఆయా తెగల భాషలో సాంస్కృతిక అధ్యయనం కూడా రాయడం గొప్ప విషయమే. కాబట్టి గిరిజన వాదానికి ఇంతకంటే బలమైన నిరూపణలు ఏం కావాలి? భారతం
భాగవతం, భగవద్గీత లాంటి ఆధ్యాత్మిక సాహిత్యమే అయినా గిరిజనుల తెగవారు వారి భాషలో రచించడం అనేది ఒక కొత్త ప్రక్రియను నాంది పలికిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. రానున్న కాలంలో గిరిజన సాహిత్యం ఒక బలమైన వాదంగా, ప్రక్రియగా స్థిరపడాలని భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సమావేశ అధ్యక్షులు గారికి అండ్ కర్నూలు కళాశాల యాజమాన్యానికి ధన్యవాదములు. మీకు కూడా ధన్యవాదాలండి సింగ్ గారు. థ్యాంక్ యూ సార్. సద్వినియోగం చేస్తుంది సుమారుగా, ఇంకా బాగా చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంట్రొడక్షన్ తగ్గించుకుంటే ఎవరైనా తర్వాత వచ్చే వాళ్ళు, రేపటి చేసే వాళ్ళైనా కూడా చాలా బాగుంటుంది. విషయంలో నేరుగా వెళ్ళి ప్రధానమైనటువంటి అంశం చెప్తే బాగుంటుంది. తర్వాత ఎవరున్నారు మేడం? ఇంకా రెడ్డిపోగు మధు ఉన్నారండి. మీరు అంశం వచ్చి పరిశోధక విద్యార్థుల మీరు? అవును సార్. ఆంధ్ర విశ్వవిద్యాలయం. అవును సార్. తెలుగు ఆర్య జానపద కథలు తులనాత్మక పరిశీలన. ఆర్య మరాఠీలు జానపద కథలను తెలుగులోకి అనువాదం చేశారా? అవును సార్. వాటి యొక్క తులనాత్మక పరిశీలన. అవును సార్. మరాఠీ తెలుగు జానపద కథలు తులనాత్మక పరిశీలన అనే అంశం మీరు తీసుకున్నారు. అవును. నేరుగా విషయంలోకి వెళ్ళి మధు గారు. సార్ ఓకే. ముందుగా సభాధ్యక్షుల వారికి, సభా నిర్వాహకులకు నా నమస్కారాలు. నేను తీసుకున్న అంశము తెలుగు ఆర్య జానపద కథలు తులనాత్మక పరిశీలన. ఈ వ్యాసానికి మూలం పేరువారం జగన్నాథం గారు సేకరించి ప్రచురించిన ఆర్య జానపద కథలు. ఈ కథలను తాను ఆర్య జానపద సాహిత్యంపై తెలుగు ప్రభావం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా కోసం పరిశోధన చేసే నిమిత్తం సేకరించారని చెప్పుకున్నారు. ఈ కథా సంకలనంలో మొత్తం 15 కథలు ఉన్నాయి. వాటిలో 12 కథలు జానపదుల కాల్పనిక జగత్తు నుండి ఉద్భవించిన పుక్కిటి పురాణాలు కాగా, మిగతా 3 కథలు మహాభారత ఇతివృత్తానికి సంబంధించినవి. ఆర్యవాళ్ళు ప్రత్యేకత. మరాఠీ మాట్లాడే ఒక రకం జాతి వారు ఆంధ్రదేశమంతటా చిరకాలం నుండి జీవిస్తున్నారు. వారిని ఆయా ప్రాంతాల్లో ఆర్య కాపు, ఆర్య మరాఠీ, ఆర్య క్షత్రియ వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఆర్య శబ్దమే ఆర్యగా మారిందని పండితుల, నైఘంటికుల అభిప్రాయం. ఆర్య వాళ్ళు మాట్లాడే భాష ఆర్య భాష. దాన్ని ఆర్య మరాఠీ అని పిలవడం కూడా వ్యవహారంలో ఉంది. ఈ భాషకు లిపి లేదు, కేవలం కుటుంబ వ్యవహారాలను తెలుపుకునే మౌఖిక భాషగానే ఉంది. ఆర్య వాళ్ళు శాఖాకారులు, యజ్ఞోపవీతం ధరించరు. వీరికి వ్యవసాయమే ముఖ్య వృత్తి. పల్లెలే వారి నివాస స్థానాలు. వారంతా వీరశైవులు. వైష్ణవులు చాలా కొద్ది సంఖ్యలో కనిపిస్తారు. ఆర్య మరాఠీలలో గోందలీలు ఒక తెగకు చెందినవారు. వీరు వరంగల్లు, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు తెలంగాణలోని ఆర్య వాళ్ళను ఆశ్రయించి ఆర్య ప్రభులను గూర్చిన కథలను ఆర్య భాషలో గానం చేస్తూ, వీధి భాగవతాలు కూడా ప్రదర్శిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఆర్య వాళ్ళ ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యాలలో ఆర్య పాటలు పాడుతూ ఆర్య భాషలో కథలు చెప్తూ ఈ మౌఖిక సాహిత్యాన్ని సంరక్షిస్తున్నారు. పేరవారం జగన్నాథం గారు ఈ కథల్ని గోందలీలు తెలుగులో చెబుతూ ఉంటే విని వ్రాసుకున్నాను అని, వీటిని ఆర్య భాషలో వ్రాస్తే తెలుగు పాఠక లోకానికి కానీ పరిశోధన దృష్టితో కానీ ప్రయోజనంగా ఉండదని భావించి తెలుగులోనే వ్రాసినారు. ఈ జానపద కథల్లో ఉండే కథాకథన వైఖరి, కల్పనా చాతుర్యం, రస నిర్వహణ, పాత్ర పోషణ, జానపద కథా నిర్మాణ పద్ధతి వంటి మౌలిక అంశాలని తెలుగు జానపద కథలతో పోల్చి విశ్లేషించడం జరుగుతుంది. కనుక వీటిని ఆర్య భాషలోనే వ్రాయవలసిన అవసరం కనిపించలేదు. పైగా తెలుగు పాఠక లోకానికి అసౌకర్యంగా ఉంటుంది. అందుకే వాళ్ళు తెలుగులో చెప్పినట్లుగా విని ఒక చిన్న సన్నివేశాన్ని కూడా వదిలివేయకుండా వ్యవహారిక భాషలో కూర్చున్నారని చెప్పుకున్నారు. ఆర్య జానపద కథలకు గోందలీలే ప్రాణం పోసి బ్రతికిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆర్య జానపద కథలను పేరవారం జగన్నాథం గారు 2 రకాలుగా విభజించారు. అవి కాల్పనిక కథలు, ఐతిహాసిక కథలు. ఈ కథలకు ఈ విభజన సరైనదిగా భావిస్తూ ఇంకా అనేక అంశాలు వస్తుపరంగాను విభజించవచ్చు. అద్భుత కథలు, చారిత్రక కథలు, ఐతిహాసిక కథలు, ధార్మిక కథలు, నీతి కథలు, యుక్తికి సంబంధించిన కథలు, పౌరాణిక కథలు, సాంస్కృతిక కథలు వంటి 8 రకాలుగా విభజించవచ్చు. అద్భుత కథలు. ఆర్య జానపద కథల్లో మంత్రతంత్రాలు, పరకాయ ప్రవేశాలు, దేవతల సహాయంతో చేసే కార్యాలు, సముద్రంలో ఈదే సర్పాలు, పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారిని ఎప్పుడూ రక్షించడం, వారికి కలిగే శాపాలు, వాటి విమోచనకు జరిగే సంఘటనలు మొదలగు వాటన్నింటినీ వరించే కథలు అద్భుత కథలుగా చెప్పవచ్చు. జయ్యారాణి కథలో కపటముని మాయలు మంత్రాలతో మాన్సింగ్ భార్య జయ్యారాణిని ఎత్తుకెళ్లడం, సముద్రానికి ఆవల ఉన్న గుహలో ఆమెను దాచిపెట్టడం, ఆమెను వెతుకుతూ మాన్సింగ్ అతని సోదరులు వెళ్లడం,
సముద్రం దగ్గరకు రాగానే అక్కడి రాజు సముద్రంలో ఈదే సర్పాలను వారికి ఇచ్చి సహాయపడడం, వారు జయ్యారాన్ని కలుసుకొని తీసుకొని వెళ్తుండగా వారిని విగ్రహాలుగా మార్చడం, జయ్యారాణి కుమారుడు తారాచంద్ మరో ముని సాయంతో మాయలు మంత్రాలు నేర్చుకొని కపట మునిని సంహరించి తన తల్లిని తండ్రిని విడిపించుకొనడం మొదలైన సంఘటనలన్నీ ఈ విభాగంలోనికి వస్తాయి. జయరాణి కథ తెలుగులో బాలనాగమ్మ కథలా కనిపిస్తూ తారాచంద్ బాలవద్ది పాత్రగా, కాశీగిరిరాజు మాయల ఫకీరుగా, జయ్యారాణి బాలనాగమ్మగా, పత్వాట్ హోల్ అంటే గుహ తలుపులు తెరుచుకోవడం, అలీబాబా 40 దొంగలు కథను తలపిస్తుంది. తారాచంద్ను తమ్మలి నరసమ్మ నిందించడం, పల్నాటి కథలో బాలచంద్రుని బొంగరాలాట వలె ఉంది. తమ్మలి నరసమ్మ పాత్ర బాలనాగమ్మలో తమ్మలి అవ్వగా కనిపిస్తుంది. క్రూర మృగాల నుండి తమను రక్షించాలని కోరిన రైతుల సన్నివేశ మహాభారతంలోని ఘోషయాత్రను యయాతి చరిత్రలోని సన్నివేశం ఒకటి తలపిస్తుంది. జయ్యారాణి కథను గురించి పేరవరం గారు చెప్తూ బాలనాగమ్మ కథను పోలినప్పటికీ బాలనాగమ్మ కథకు సారంగధర కథకు కర్ణాటకలో ప్రాచుర్యం ఉందని, జయ్యారాణి కథలో కనిపించే కపటముని పాత్ర బాలనాగమ్మ మాయా ఫకీరులుగా, కర్ణాటకలో జోగినిగాను కనిపిస్తుందన్నారు. బాలనాగమ్మ కథకు సారంగధర కథకు మహారాష్ట్ర పుట్టినలై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్య కథ నలనీల కథకు తెలుగులో సారంగధర కథకు పోలిక ఉంది. అందులో ఈ కథ పూర్వభాగం చాలా వరకు సారంగధర కథను పోలి సన్నివేశాలు, పాత్రల ప్రవర్తన ఒకే విధంగా కనిపిస్తూ, ఉత్తర భాగంలో కథ అంతా అనుకోని విధంగా కొత్త మలుపులు తిరుగుతూ కనిపిస్తుంది. పరమేశ్వరుడు ఇచ్చిన ఫలాన్ని భుజించడంతో మైనావతి గర్భం కావడం, ఏను తన తొండంతో పూలహారం వేసి నలుడు రాజవడం వంటి సన్నివేశాలు తెలుగు కథల్లోనే కాక సాధారణంగా అన్ని భాషల్లో కనిపిస్తున్నాయి. ఇందులో మగపక్షిని తిన్నందువల్ల నలుడు రాజవడం, నడుము భాగం తిని నవ్వితే రత్నాలు రావడం, తోక తింటే స్వర్గానికి వెళ్ళడం వంటి అద్భుతాలు తెలుగు కథలో కూడా కనిపిస్తాయి. ఈ విధంగా సారంగధర కథ, నలనీల కథలు ఏది ప్రభావితం చేసిందో చెప్పడం కష్టం. మొత్తానికి బాలనాగమ్మ కథ, సారంగధర కథల వంటివి కన్నడ దేశంలోనే కాక మహారాష్ట్ర దేశంలోనూ బాగా వ్యాప్తిలో ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే బట్టి విక్రమార్కుని కథలో మంత్రతంత్రాలు, పరకాయ ప్రవేశాలు, చిలుక చేసే సాహసాలు అద్భుత కథను పోలినట్లు కనిపిస్తుంది. కళాసాప కథలో కూడా రాజు కళ్ళు పోతే అవి రావడానికి కళాసాపులు తాకాలని, చంపామాల్ లో రాగి 6 నెలలు మేలుకోవడం, 6 నెలలు నిద్రపోవడం, ఇంద్రుడు పద్మినికి శాపం విధించడం, శాప విమోచన సంఘటనలు జరగడం మొదలైనవి ఇందులో ఉండే అంశాలు. అక్కల బైరి కథలో మంత్రతంత్రాలు, ఉంగరం ద్వారా భోజనం చేయడం, తంగేడు పూలతో అన్నదమ్ములను కలుసుకోవడం, వాటిని సాధించడం కోసం చేసే సాహస కార్యాలు, అక్కల బైరి భవిష్యత్తులో జరిగే విషయాలను తెలుసుకోవడం మొదలైన సంఘటనలు అద్భుత కథను తలపింపజేస్తున్నాయి. చారిత్రక కథలు, చరిత్రకు సంబంధించిన కథలు సత్యమైనవని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం రాజులకు సంబంధించినవి చారిత్రక కథలుగా చెబుతారు. వారి వంశాలు, వారి ఆచార వ్యవహారాలు ఎక్కువగా అనేక ఆధారాల వల్ల తెలియబడతాయి కాబట్టి అవి సత్యమైనవని చెబుతారు. కొన్ని సందర్భాల్లో సత్యమైన చారిత్రక అంశాలు కథకు ఊపిరిపోస్తాయి. జానపద సాహిత్యంలో అటువంటి చారిత్రక కథలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రతి ఊరు పేరు, దాని వెనుక దాగిన అస్పష్ట చారిత్రక కథ తెలియజేస్తుంది. ఆర్య జానపద కథలన్నీ రాజులకు సంబంధించినవి, కానీ అవి ఎంతవరకు సత్యమైనవో కనుక్కోవడం, ఆర్య జానపద కథలన్నీ రాజులకు సంబంధించినవే అని అవి ఎంతవరకు స్పష్టమైన కనుక్కోవడం, కథా సంపుటిలో చరిత్రలో కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చే అంశాలు ప్రస్తావించడం వలన కొన్నింటిని చరిత్ర కథలుగా పేర్కొంటున్నారు. బాలవంతిక కథలో రాజైన అమర్ సింగ్ ను ప్రధాని మోసం చేసి రాజ్యాన్ని తన వశం చేసుకోవడం, రాకుమార్లు అష్ట కష్టాలు పడుతూ అరణ్యంలో పెరగడం, విషయం తెలుసుకొని ప్రధాని అతనిని చంపజూడడం, చివరకు తన కూతురిని వివాహం చేసుకొని ఆమె సహాయంతో దుర్బుద్ధి గల ప్రధాని అతని భార్యను చంపడం, చివరకు రాకుమారులు సుఖంగా జీవించడం చూస్తాం. అలాగే బట్టి విక్రమార్క కథలోని చరిత్రలో జరిగిన సంఘటన మనకు కనిపిస్తుంది. ప్రధాని రాజును మోసం చేసి రాజ్యాన్ని తన వశం చేసుకోవడం, తర్వాత రాజు అనేక కష్టాలు పడి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కనిపిస్తుంది. ఈ కథను మనం చారిత్రకంగా నేటికి అతని సాహస కార్యాలు చెప్పుకుంటూనే ఆనందిస్తూ ఉన్నాం. ఐతిహాసిక కథలు, ఆర్య జానపద కథలలో మహాభారతానికి సంబంధించిన 3 కథలు ఉన్నాయి. వాటి వస్తు స్వరూపాన్ని బట్టి వాటిని ఐతిహాస్యాలుగా పరిగణించవచ్చు. ఎప్పుడో ఒకప్పుడు నిజంగా జరిగి ఉంటుందని విశ్వసించే కథలన్నీ ఐతిహాసాలు అంటారు. ఐతిహాస్యం చరిత్ర కాజాలదు. చరిత్రకు ప్రత్యక్షమైన ఆధారాలు ఉంటాయి. ఐతిహాసానికి చరిత్రక అంశం పరోక్షకంగా
ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు. ఈ కారణాల వల్ల ఆర్య కథల్లోని కొన్నింటిని ఐతిహాస్యంగా పేర్కొనవచ్చు. ఏక్ టాంగ్ కథ, అర్జున వనవాస కథ, అభిమన్యు స్వయంవర కథ ఈ 3 ఐతిహాసిక కథలుగా చెప్పవచ్చు. ఇవి మూడు భారతంలోని కథలు. ఈ కథల నిర్వహణ, సన్నివేశ కల్పన మొదలైనవన్నీ కట్టుకథల పద్ధతిలోనే సాగుతాయి. వీటిలోనూ కాల్పనిక కథ, మంత్రతంత్రాలు, అద్భుత చర్యలు సమంగానే ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. కట్టుకథలకు వీటికి ఉన్న తేడా: కట్టుకథలు సామాన్యంగా కరుణ రసాత్మకాలు, ఇవి వీరరస పోషకాలుగా ఉన్నాయి. ఏక్ టాంగ్ కథ అభిమన్యుడికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పే కథ. భారతంలోని కథకు దీనికి తేడాలు ఉన్నప్పటికీ ఇందులో కాల్పనికమైన సన్నివేశాల జోడింపు కనిపిస్తుంది. అలాగే అర్జున వనవాస కథల్లో అర్జును గర్వాన్ని అణచడానికి కృష్ణుడు 1 సంవత్సరం అరణ్యవాసం చేయమనడం, అరణ్యంలో జరిగిన సంఘటనలో తాను పశ్చాత్తాపడడం చూస్తాం. అదేవిధంగా అభిమన్యుని స్వయంవర కథలో అభిమన్యుడు శశిరేఖ వివాహం ఆడడం కనిపిస్తుంది. యుక్తికి సంబంధించిన కథలు. ఈ కథా సంపుటిలోని కథలు సమస్యలను పరిష్కరించడంలో కల్పనలు చేసినప్పటికీ కొన్ని సంఘటనలు యుక్తికి సంబంధించిన పేర్కొనవచ్చు. జానపద కథా సాహిత్యంలో యుక్తికి సంబంధించిన వాటికి అధిక ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే నేర్పును ప్రదర్శించి సమస్యను పరిష్కరించడం జానపదులను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ కథలో కళాశాప కథలో కళాసేన్ అసమర్థులైన అన్నలను వేశ్య భార్యను రక్షించడం, జూదంలో ఆమెను ఓడించడం మొదలైన సంఘటనలను, శ్యామ్ నీల కథలో శ్యామ్ నీల దొంగ చేత చంపబడగా భార్య హేరావంతి తన తెలివితో దొంగను చంపి భర్తను రక్షించుకోవడం, అలాగే పోటీలుగా మారిన తన భర్తను పట్టడానికి యుక్తితో తాను చేసిన పనులు ఈ భాగంలోనికి వస్తాయి. అలాగే బయ్యాబాయి కథలో బయ్యాబాయి జొన్నచేలో సైన్యానికి బుద్ధి చెప్పిన సంఘటన, దొమ్మరి వాళ్ళ సాయంతో కొన్ని విద్యలు నేర్చుకొని వాటిని రాజు ముందు ప్రదర్శించడం, వాటిని తన కుమారునికి నేర్పించడం, వాటితో టకాజీ రాజ్యంలో తాను మంగళాన్ని చెప్పి దొంగలను హతమార్చడం, ఒక వేశ్య తనను పట్టుకున్నప్పుడు ఆమె నుండి తప్పించుకోవడం, రాజునే తన సైన్యంతో స్వయంగా బంధించేటట్లు చేయడం వంటి అనేక సంఘటనలు యుక్తికి సంబంధించినగా చెప్పవచ్చు. ఆర్య జానపద కథలు తెలుగు జానపద కథల కంటే ఒక ప్రత్యేకమైన తీసుకున్నారు. తులనాత్మక పరిశీలన బాగా చేస్తే ఇంకా బాగుండేది. పూర్తిగా చెప్పలేదు. విషయం దానికే కేంద్రీకృతం చేయాలి. మొట్టమొదటి తోలుబొమ్మలాటలు ఆడేవాళ్ళు, తర్వాత క్రమక్రమంగా పరిణామ క్రమంలో నాటకాలు పోషించారు. సురభి నాటక సమాజం కూడా ఆర్యమరా సార్ అది ఏమని చదివారు మీరు? స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటి సార్? పోటీలు మీకు తెలిసింటే మీరు దాన్ని పొట్టేలు అని ఉండేవాళ్ళు, పోటేలు అన్నారు. పొట్టేలు తెలుసు కదా? పొట్లు సార్. ఓకే సార్, పొట్టేలు తెలుసు. ఏమంటారు మా దగ్గర? మొగదాన్ని పొట్లు అంటాము, దాన్ని గొర్రె అంటాము. సరే, చాలా చక్కగా ఉందండి. ఇంకా ప్రసంగం బాగా మీరు అంశాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకొని విశ్వవిద్యాలయం సమర్పిస్తే ప్రచురిస్తారు కదా? సరే, ఓకే సార్. అలాగే ఇంకెవరన్నా ఉన్నారా మేడం? ఇంకా ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నిదాన కవి నీరజ గారు ఉన్నారా? ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్లో బమ్మిడిపాటి గౌరీశంకర్ గారు ఉన్నారు, చదవనట్టు అనుకుంటాను. వింధ్యవాసిని గారు ఉన్నారండి లైన్లో? సో నాకు అప్పగించే వాళ్ళ లిస్ట్లో దాదాపు అందరూ అయిపోయినారు. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి మేడం. ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేదు సార్. ముగించేయమంటారా? వంగమార మునిలక్ష్మి గారు ఉన్నారండి.
ఎవరండి మంగళవారం సార్ ఎవరు లేరు. ఆ, తను రాలేదు. తర్వాత ఇంకా సార్ గౌరీ గారు రాలేదు. నిదాన నీరజ గారు రాలేదు. నిదాన కవి నీరజ గారు కూడా రాలేదు సార్. రాలేదండి. నేను ముగించేస్తానంటే 2 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తారా? నేను ముందు సమయానికి రాలేదు. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, ఇంటికి వస్తున్నాను. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల సదస్సు తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే 2 రోజుల ఈ సదస్సుకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ వి వింధ్యవాసిని దేవి గారు, అలాగే సహాయ సంచాలకులు రాము దాసరి వీరి ఆధ్వర్యంలో సదస్సు అధ్యక్షులు ఇందిరా శాంతి గారు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనువాద సాహిత్యం పైన. ఇప్పుడు అనువాద సాహిత్యం సంబంధించి ఒక 2 మాటలు నేను మాట్లాడే అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. అంటే ఇప్పుడు ఈ యుగంలో, ఈ కాలంలో, ఈ గ్లోబలైజేషన్ కాలంలో ఈ అనువాద సాహిత్యం లేదా అనువాదం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనేది నా టాపిక్ అన్నమాట. ఆవశ్యకత ఏంటి అంటే, ఏ భాష కూడా ప్రపంచంలో ఏ భాష కూడా, అలాగే భారతదేశంలో ఏ భాష కూడా సంపూర్ణమైనటువంటి పరిపుష్టిని కలిగి ఉండదు. తప్పకుండా ఒక భాష ఇంకొక భాష పైన చాలా అంశాలలో ఆధారపడక తప్పదన్నమాట. ఏదైనా ఒక భాషలో సంపూర్ణ జ్ఞానం సంపాదించడం అనేది అసాధ్యమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా ఇతర భాషల నుంచి అనువాదం అనేది అవసరము. ఏ భాష అయితే అనువాదాలు ఎక్కువ చేసుకుంటుందో ఆ భాష ఎంతో అభివృద్ధి చెందుతుంది, సంపూర్ణతను చాలా వరకు సాధిస్తుంది. కాబట్టి అనువాదం అనేది దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు సంస్కృతం నుంచి చాలా కావ్యాలు, శాస్త్రాలు తెలుగులోకి అనువదించకుండా ఉండి ఉంటే తెలుగు సాహిత్యము ఇంతగా అభివృద్ధి చెంది ఉండేది కాదు. అదేవిధంగా అనేక శాస్త్ర విషయాలను అనువదించకుండా ఉండింటే మనం భారతదేశం, ముఖ్యంగా వెనుకబడినటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం ఇంకా వెనుకబడి ఉండేది. ప్రపంచంలో మనం చాలా గొప్ప భాష అని చెప్పుకునేటువంటి ఆంగ్ల భాష కూడా ఇతర భాషల నుంచి అనేక పదాలను చేర్చుకోవడము, అలాగే అనువాదం చేసుకోవడం జరిగింది. గ్రీకు, లాటిన్, అలాగే సంస్కృతం, తెలుగు భాష నుంచి కూడా ఎన్నో గ్రంథాలను శాస్త్రాన్ని వాళ్ళు డచ్ భాషలకు అనువదించుకొని ఆయన జియాలజిస్ట్ ఒక థీసిస్ని భారతదేశానికి పంపించినారు. వాటర్ రిసోర్సెస్ అండర్ యాంట్ హిల్స్ అని, అంటే చీమల పుట్టల కింద నీటి వనరులు ఉంటాయని చెప్పి. అది వరాహమిహిరుడు రాశాడు. ఆయన ఆ పాలీ భాషలో రాసిన దాన్ని వాళ్ళు ఆంగ్ల భాషలోకి, డచ్ భాషలోకి అనువాదం చేసుకున్నారు. దాని మీద పరిశోధన చేశారు. ఆ విషయం మన భారతీయులకు తెలియదు. మన వాళ్ళకి అడ్జుడికేషన్కి వస్తే ఆశ్చర్యపోయారనమాట. ఈ థీసిస్ని మనం ఎలా అడ్జుడికేట్ చేయగలము అని. అంటే అలాగే ఆర్టిఫిషియల్ రెయిన్స్ గురించి కూడా రాశాడు ఆయన. ఇలా ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు, ముఖ్యంగా జర్మనీ, ఏ భాషలో అయినా కానీ ఒక మంచి గ్రంథం వచ్చిందంటే వెంటనే అనువాదం చేసుకుంటాం. అందుకనే అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ముందుకోవలో నిలిచి ఉంది జర్మనీ. భారతదేశం కూడా అంతో కొంత అభివృద్ధి చెందుతూ ఉందంటే కారణము ఈ అనువాద శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క అనువాదం అని చెప్పచ్చు. ఇట్లే ఒకప్పుడు సంస్కృత భాష చాలా గొప్పదని అందరూ సంస్కృతం నేర్చుకున్నారు ఆసియా ఖండంలో. తర్వాత ఇప్పుడు ఆంగ్ల సాహిత్యము లేకపోతే ఆంగ్ల భాష గొప్పదయ్యింది. అందరూ ఆంగ్ల భాష నేర్చుకోవడం సాధ్యమవుతుందో సాధ్యం కాదు. ఏదో కొంతమంది ఆ భాష పైన పట్టును సాధిస్తారు. అందువల్ల ఆ పట్టు సాధించినటువంటి వాళ్ళు తమ మాతృభాషల్లోకి ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని
అనువాదం చేయడం వల్ల ప్రపంచానికి అంతా తెలుస్తుంది. లేకపోతే ఈ అభివృద్ధి అది జ్ఞానము ఇతరులకు తెలిసేది కాదనమాట. ఇక్కడ ప్రపంచం ఇంత పురోభివృద్ధి జరగడానికి కారణం కేవలం అనువాదమే అని చెప్పచ్చు. అనువాద గురించి సదస్సు ఏర్పాటు చేయడము, ఇంతమందికి అనువాద అవకాశం కలిగించినటువంటి నిర్వాహకులకు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు వాళ్లకు, కస్టర్ విశ్వవిద్యాలయం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి అంశాలపైన సదస్సులు నిర్వహిస్తున్నారు. వాటి భవిష్యత్తులో మీరు మరిన్ని ఉపయోగకరమైన సదస్సులు నిర్వహించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు, ముఖ్యంగా వింధ్యవాసిని దేవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెలవు. మేడం. సార్, చాలా ధన్యవాదాలు సార్. మీకు రెండవ సెషన్ కి సభాధ్యక్షులుగాను ముఖ్య వక్తగాను వ్యవహరించి సభను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ రెండవ సదస్సు ముగిసింది అని ప్రకటిస్తూ మూడవ సదస్సుకి స్వాగతం పలుకుతున్నాము. ఈ మూడవ సదస్సుకు సభాధ్యక్షులుగా వ్యవహరించడానికి డాక్టర్ డి యువశ్రీ గారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వారిని వేదికకి సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. నమస్కారం మేడం, మీకు స్వాగతం. మేడం గారి బయోడేటాని నేను ప్రదానం చేయబోతున్నాను. మేడం గారి పూర్తి పేరు డాక్టర్ డి యువశ్రీ. వారి తల్లిదండ్రులు డి ధనలక్ష్మి, జయదేవరాజు గారు. వారి గురువు గారు ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారు. మేడం గారు పరిశోధనాంశంగా ఎంపిక చేసుకున్నటువంటి అంశము తాళ్లపాక కవుల దశావతార కీర్తనలు. 2009వ సంవత్సరంలో మేడం గారికి డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేడం గారికి 21 సంవత్సరాల బోధనానుభవం కలిగి ఉంది. అదేవిధంగా 21 సంవత్సరాల పరిశోధనానుభవం కూడా వారు కలిగి ఉన్నారు. ప్రస్తుతం వారు సహాయాచార్యులుగాను తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. వీరి పర్యవేక్షణలో 2 విద్యార్థులు ఎంపీల్ పూర్తి చేశారు, ఒకరు పిహెచ్డి పూర్తి చేశారు, మరో 3 ప్రస్తుతం పిహెచ్డి వీరి పర్యవేక్షణలో పిహెచ్డి చేస్తున్నారు. దాదాపుగా 100కు పైగా అంతర్జాతీయ జాతీయ సదస్సుల్లో వీరు పాల్గొనడం జరిగింది. దాదాపు 35 వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకు 3 పుస్తకాలను వారు వెలువరించడం జరిగింది. కేవలము అధ్యాపకురాలిగా మాత్రమే కాకుండా వివిధ పాలనా బాధ్యతల్లో సైతం వీరు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అని తెలుస్తున్నది. వీరు యూనివర్సిటీ పరిధిలో బిఓఎస్ మెంబర్ గాను, అసిస్టెంట్ వార్డెన్ గాను, ఎగ్జామినేషన్స్ కోఆర్డినేటర్ గాను, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గాను, ఐక్యూఏసి మెంబర్ గాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కమిటీ మెంబర్ గా, టీచింగ్ అసోసియేషన్ గా ఈసీ మెంబర్ గా పనిచేస్తున్నారు. కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గాను, ఇలా అనేక రకాలైనటువంటి పాలనా బాధ్యతల్ని కూడా వీరు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో మోడరేటర్ గా కూడా వీరు పనిచేయడం జరిగింది. పలు రేడియో ప్రసంగాలు, రేడియో కార్యక్రమాలను కూడా వీరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పలు అష్టావధానాల్లో వీరు పృచ్ఛకులుగా కూడా వ్యవహరించారు. వీరు ప్రస్తుతం మన 3వ సమావేశానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషపడుతూ వారిని సభని కొనసాగించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. లేదా వాయిస్ రావట్లేదు, వాళ్ళు మాట్లాడతాం మేడం. వినిపించడం లేదు మేడం, వినిపించడం లేదు మేడం. లేదు మేడం, వినిపిస్తుందా మీ దాంట్లో? లేదు వాయిస్. ఓకే మేడం, వినిపించడం లేదు మేడం. ఇది వాల్యూమ్ తక్కువలో ఉందా ఏమైనా? వాల్యూమ్
హలో, మేడం వినిపిస్తుంది మేడం ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ మేడం వినిపిస్తుంది మేడం. అంతర్జాతీయ సదస్సుకు స్వాగతం పలుకుతున్నాను. తెలుగులో అనువాద సాహిత్యం సమాలోచన అనే అంశం మీద అంతర్జాల సదస్సు నిర్వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ అభినందనలు తెలియచేస్తున్నాను. సదస్సు అధ్యక్షులు డాక్టర్ ఎం ఇందిరా శాంతి గారికి, సదస్సు సంచాలకులు డాక్టర్ వి వింధ్యవాసిని దేవి గారికి, సదస్సు సహ సంచాలకులు రాము దాసరి గారికి మరొకసారి సభాముఖంగా అభినందనలు తెలియచేస్తూ ఈ 3వ సమావేశానికి నన్ను అధ్యక్షత వహించమని బాధ్యత వహించినటువంటి వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇప్పటికే సభ 2 గంటల ఆలస్యంగా జరుగుతున్నట్టుంది. ఈ సభలో మొట్టమొదట మాట్లాడాల్సిన వారు డాక్టర్ సిహెచ్ సావిత్రి. ఉన్నారా మీరు ఇక్కడ? హలో హలో, వినపడుతుందండి? సావిత్రి గారు ఉన్నారా? ఉన్నానండి. వీరు సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు స్కూల్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కంపారిటివ్ లిటరేచర్, తమిళ్ యూనివర్సిటీ, తంజావూరు నుంచి. వీరు ద్రావిడ భాషల్లో వ్యాకరణ అనువాదాలు అనే అంశం గురించి ఇప్పుడు మనకు మాట్లాడబోతున్నారు. సభా సరస్వతికి నమస్కారాలు. నా అంశం ద్రావిడ భాషల్లో వ్యాకరణ అనువాదాలు. టైం ఏమో చాలా తక్కువగా ఉన్నందువల్ల నా ఉపన్యాసం కూడా చాలా షార్ట్గా ముగించేస్తాను. ఈ పత్రంలో ఏమో ముఖ్యంగా నేను చెప్పవలసిన అంశాలు 2. ఒకటి, ద్రావిడ భాష వ్యాకరణాలు ఆంగ్లంలోనికి అనువదించినవి మరియు ద్రావిడ భాషల్లోకి అనువదించిన వాటిని పరిచయం చేయడం. 2వ ఉద్దేశం, తెలుగు నుండి తమిళానికి, తమిళం నుండి తెలుగు భాషలోనికి అనువదించిన వ్యాకరణ గ్రంథాల నిర్మాణం మరియు సమస్యలు, వీటి గురించి చర్చించడం. ఇవి ఈ పత్రం యొక్క ముఖ్య ఉద్దేశంగా ఎన్నుకున్నాను. తమిళం నుంచి ఆంగ్లానికి వచ్చినది అందరికీ తెలిసింది తొల్కాప్యం అనే ఒక బృహత్ గ్రంథం. ఇదేమో లక్షణ గ్రంథంగా కొనియాడబడుతుంది తమిళ ప్రజల మధ్యన. ఈ తొల్కాప్యాన్ని కపిల్ జిలేబిల్ అనే ఆయన, వి మురుగన్, దక్షిణామూర్తి అనేవారు, ఇంకా చాలా మంది ఏమో ఆంగ్లంలో అనువాదం చేశారు. ఆ తర్వాత ఏమో మన బాల వ్యాకరణానికి సమానంగా చెప్పుకోదగ్గ నన్నూల్ అనే ఇంకొక గ్రంథం. ఆ గ్రంథం పర్సెప్టివ్ అండ్ కాంప్రిహెన్సివ్ ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్ అనే పేరుతో డాక్టర్ ముద్దుకృష్ణ శ్రీపతి అనే ఆయన మదురైలో 1995లో ఏమో ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఆ తర్వాత తెలుగు నుండి మనం ఇంగ్లీష్కి చూసిన అనువాదాలు అని చూస్తే అందరికీ చాలా పరిచయమైన వ్యక్తి సిపి బ్రౌన్ గారు. ఈయనేమో ఆంధ్ర శబ్ద చింతామణి, బాల సరస్వతీయం, అప్పకవియం, కవిజనాశ్రయం, కవి శిరోభూషణం వంటి ఈ వ్యాకరణ గ్రంథాలని ఆంగ్లంలోనికి విమర్శనాత్మక అనువాదం చేశారు. ఆ తర్వాత కన్నడ నుంచి ఇంగ్లీష్కి వచ్చినది కర్ణాటక భాషాభూషణం అనే కిట్టెల్ అని ఆయన అనువాదం చేశారు. ఇంకా ద్రావిడ భాషల నుండి ఇతర భాషల్లోకి వచ్చిన గ్రంథం అని చూస్తే తమిళంలో ఉండే ఈ తొల్కాప్యం ద్రావిడ భాషల్లో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఏమో అనువాదం చేయబడి మనకేమో అవైలబుల్గా దొరుకుతుంది. తర్వాత తమిళ ఇతర భాషల నుండి చూసామంటే కన్నడలో ఏమో కవిరాజ మార్గం, తెలుగులో ఆంధ్ర శబ్ద చింతామణి, మలయాళంలో లీలా తిలకం అనే ఈ 3 గ్రంథాలు తమిళ భాషలో అనువాదంగా కనబడాయి. వీటిలో చూస్తే నేను దీంట్లో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, తమిళం నుంచి తెలుగుకి వచ్చినవి, తెలుగు నుంచి తమిళానికి వచ్చిన 2 గ్రంథాలు. అంటే ఆ 2 గ్రంథాలు కూడా నేనే అనువాదం చేసి, అది తెలుగు యూనివర్సిటీ తొల్కాప్యం తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది తెలుగు యూనివర్సిటీ వాళ్ళు 2007లో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి, ఇదేమో తొల్కాప్యం అనే ఈ పుస్తకం, ఇదేమో తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ తర్వాత
ఇదేమో ఆంధ్ర శబ్ద చింతామణి తెలుగులో వచ్చిన మొదటి గ్రంథం అనే పేరుతో ఏమో తెలుగులో తెలుగు నుంచి తమిళానికి అనువాదం చేశాను. ఈ 2 పుస్తకాలు, బాల వ్యాకరణం ఒకటి, అది ఇంకా డిటిపి వర్క్ లో ఉంది. ఈ 3 విషయాలేమో దాని గురించి మాత్రం మాట్లాడాలనుకుంటున్నా. ఇప్పుడు నా అనువాదం దాంట్లో ఉన్న విషయాలు అంటే ఆ నిర్మాణ రీత్యా ఉండే విషయాలు ఏంటంటే, ఇప్పుడు మూల గ్రంథం అంటే బావిళ్ళ వారి ప్రచురణలో ఉన్న అది మూల గ్రంథంగా నేను తీసుకున్నాను. కానీ దాంట్లో ఏమో పరిచ్ఛేదాలు, ఆ పరిచ్ఛేదానికి సంస్కృతంలో సూత్రాలు, తెలుగు లిపిలో సంస్కృతంలో సూత్రాలు, దాని కింద ప్రతిపదార్థం, దాని కింద తాత్పర్యం అనే ఈ నిర్మాణంలో ఉంది. కానీ దీన్ని తమిళ వాళ్ళకి బాగా అర్థమయ్యే రీతిలో మన తెలుగు భాష గురించి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి దీన్నేమో 3 విభాగాలుగా చేసుకొని, ముందు విభాగంలో తెలుగు భాష గురించి కొంచెం విషయాలు చెప్పాను. తర్వాత ఆంధ్ర శబ్ద చింతామణి పరిచయం, ఆ తర్వాత ఆంధ్ర భాష వచ్చిన వ్యాఖ్యలు, ఇవన్నీ అందులో చెప్పి, తర్వాత 2వ భాగంలో ఈ ఆంధ్ర శబ్ద చింతామణిలో ఉండే 5 పరిచ్ఛేదాలని ట్రాన్స్లేట్ చేశాను. ఆ తర్వాత 3వ భాగంలో చూస్తే ఈ ఆంధ్ర శబ్ద చింతామణిలో చెప్పబడిన పారిభాషిక పదాలనంతా పట్టిక లాగా చేసి దాన్ని పారిభాషిక పద పట్టిక అని 3వ భాగంలో చెప్పాను. దీంట్లో ఏమో ఒకే ఒక విషయం మాత్రం నేను చెప్పుకుంటాను, టైం లేదు కాబట్టి. ఈ ట్రాన్స్లేషన్లో తెలుగు నుంచి తమిళానికి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒకే ఒక విషయం ఏంటంటే లిప్యంతరకరణ అంటే ట్రాన్స్లిటరేషన్ గురించి మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మన అనువాదం చేయడం చాలా ఈజీ, ట్రాన్స్లేషన్ చేయడం, లిటరేషన్లో ఏమో మన లిపి మార్పిడి చేయడం చాలా ఈజీ అని చెప్పి అనుకుంటాం. కానీ దాంట్లో ఉండే సమస్య ఏంటి అంటే, తమిళం నుంచి ఇతర భాషలకు కానీ, ఇతర భాషల నుంచి తమిళానికి కానీ మనం ట్రాన్స్లిటరేషన్లో అంటే లిప్యంతరీకరణ చేసినప్పుడు చాలా సమస్యలేమో అక్కడేమో ఎదురవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే అక్షరాలు మన తమిళం తప్పిడం మిగిలిన అన్ని ద్రావిడ భాషల్లోనూ అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. మనకి తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయంటే తమిళంలో 30 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అప్పుడు ఆ 30 అక్షరాల్లో ఈ 56 అక్షరాలని సర్దుకునే రీతిగా వాళ్ళ లిప్యంతరకరణ పద్ధతి ఏమో అక్కడ ఉంటుంది అని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఇది ట్రాన్స్లేట్ చేసినప్పుడు నాకు జరిగిన ఒక సమస్య ఏమిటి అని అంటే, ఇప్పుడు ఈ అక్షరాలు చెప్పి అన్నప్పుడు తమిళ భాష సంప్రదాయం ఎలాగుంది అని అంటే, మనకేమో పద ఆదిలో కచట దబల్ని ఉచ్చరిస్తాం, అంటే పరుషాక్షరాలను ఉచ్చరిస్తాం. ఆ పరుషాక్షరాలు పద మధ్యలో వచ్చిన పద ఆదిలో వచ్చిన పరుషాలుగానే మనం ఉచ్చరిస్తాం. ఎందుకంటే మనకి పరుషాలు ఉన్నాయి, సరళాలు ఉన్నాయి. కానీ తమిళ భాషలో దీన్ని కంపేర్ చేసి చూసినప్పుడు వాళ్ళకి అక్షరాలు తక్కువగా ఉన్నంత వల్ల ఫస్ట్ ఏమో ఈ మొదట ఉండే అక్షరాలు అంటే పద ఆదిలో కచట తప అనే అక్షరాలుగానే వాళ్ళు ఉచ్చరిస్తారు. ఈ కచట తపల్ని పరుషాలు పద మధ్యలో కానీ పద అంతంలో కానీ వస్తే అవి సరళాలుగా వాళ్ళు ఉచ్చరిస్తారు. ప్రొనౌన్సియేషన్లో అలాగ వస్తుంది. అప్పుడు అక్కడ మనకి సమస్య అనేది ఎదురవుతుంది. అలా కాకుండా వాళ్ళకి మహాప్రాణాలు అనేది తమిళ భాషలో లేదు. సో ఇప్పుడు ఈ 2 విషయాల్లోనూ సమస్యలు ఉన్నంత వల్ల, అంటే అక్కడ ఈక్వలెన్స్ లేకుండా పోయినంత వల్ల మనకి వాళ్ళ ఉచ్చారణ ఎలాగ ఉంటుంది అనేది ఒకే ఒక ఉదాహరణ మాత్రం చెప్పుకుంటాను. ఇప్పుడు కరకంఠుడు అంటే సంఖ్యా పరిచ్ఛేదం 46వ సూత్రంలో 4 పద విభాగాలు చెప్తారు. అంటే దేశ గ్రామ్య, నింద్య అనింద్య గ్రామ్యాలు అని చెప్పేసి 4 పద విభాగాలు చెప్పినప్పుడు అందులో ఏమో ఈ అనింద్య గ్రామ్యానికి ఒక ఉదాహరణ కరకంఠుడు. ఈ కరకంఠుడు అనే పదాన్ని మనం ట్రాన్స్లిటరేషన్లో తమిళంలో కానీ మనం రాసాము అని అంటే వాళ్ళ పద్ధతి ఏమిటి, బిగినింగ్లో ఏమో పరుషాక్షరాలు అక్కడ ప్రయోగించడం, అప్పుడు కా అనే విషయం కాగానే వాళ్ళు ఇచ్చేస్తాడు. మధ్యలో ఉండే కరకంఠుడు అన్నప్పుడు కా వస్తుంది, మళ్ళీ మధ్యలో ఒక కా వస్తుంది, ఆ కాని వాళ్ళు గకారంగా అక్కడ ప్రొనౌన్స్ చేస్తారు. అలాగే మహాప్రాణం టకారం వాళ్ళకి లేదు, అప్పుడు ఆ టకారాన్ని వాళ్ళు డకారంగా అక్కడ ఉచ్చరిస్తారు. అప్పుడు వాళ్ళు అలా ఉచ్చరించినప్పుడు ఏమవుతుందంటే గండుడు అని వస్తుంది. అప్పుడు కరకంఠుడు అనే ఆ పదం ఉచ్చారణలో అలాగే మార్పు చెందుతుంది. ఇలాగ మార్పు చెందినప్పుడు అక్కడేమో సరి అయిన అర్థం అక్కడ వాళ్ళకి స్ఫురించ లేకుండా పోతుంది. అందువల్ల ఇలాంటి విషయాల్లో ఏం చేయాలనంటే అక్షరాలకి పైన ఏమో అక్షరాలని అంటే 1, 2, 3 అనే నంబర్స్ ఇచ్చి కఖ గఘ అన్నప్పుడు 1, 2, 3, 4 అనే అక్షరాలతో వాళ్ళు కొంతమంది అలాగే సూచించారు. ఆ విధాన్ని నేను కూడా పాటించాను. కానీ అది ఫుల్ సాటిస్ఫైడ్ గా ఉండదు. దానికి బదులుగా మనం ఫోనెటిక్స్ లో ఏమో మన తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు ఫోనెటిక్స్ లో ఇచ్చినట్టుగా ఇచ్చామంటే ఉచ్చారణ విధానం సరిగ్గా ఉంటుంది. అది ఇక్కడ ట్రాన్స్లిటరేషన్ లో ఉండే పెద్ద సమస్య. ఇది మాత్రం కాకుండా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకి రకారం అంటే సకట రేఖ అనేది ఉంది. ఈ సకట రేఖ మనం విడిగా ప్రొనౌన్స్ చేసినాను, ఇద్దరు కొంత ప్రొనౌన్స్ చేసినాను, ఒకే విధంగా చేస్తాను.
అంటే ఒక రా అన్నప్పుడు డబ్బులు రకారం వచ్చినప్పుడు రా అని వృద్ధి పలుకుతాం, సింగిల్ గా ఉన్నప్పుడు రా అని అంటాం. కానీ ఇదే అక్షరాన్ని మనం తమిళంలో ట్రాన్స్లిటరేషన్ లో కానీ పెట్టాము అని అంటే వాళ్ళకి కూడా అక్కడ సకల రకారం ఉంది, అంటే దంతమూల్య రకారం అనేది ఉంది. వాళ్ళు సింగిల్ గా అంటే రకారం ప్రొనౌన్స్ చేసినప్పుడు కరెక్ట్ గా రకారం ప్రొనౌన్స్ చేస్తారు. కానీ అది ద్విత్వంగా వచ్చినప్పుడు మనం రా అన్నప్పుడు డబుల్ రకారం మనం ప్రొనౌన్స్ చేసిన ఆ స్వరంలో అక్కడ ఏం చేస్తారంటే టకారం కింద రకారం రా అని ప్రొనౌన్స్ చేస్తారు. ఇది చాలా ఇబ్బంది. ఇప్పుడు మన ట్రాన్స్లిటేషన్ దాన్ని అట్లాగే మనం తీసుకొచ్చి పెట్టామంటే ఒక ఉదాహరణ చెప్తాను. తమిళంలోనూ బే అనే ఒక అక్షరం ఉంది, దాని తర్వాత 2 దుస్త రకారం వస్తుంది. అప్పుడు మన తెలుగులో ఎలా ప్రొనౌన్స్ చేస్తామో వెర్రి అని అంటాం. ఈ వెర్రి అనే పదాన్ని తమిళంలో కానీ మనం ట్రాన్స్లేట్ చేశామంటే వాళ్ళు దాని ఉచ్చారణ విధానం ఎలా వెట్రి అని అంటారు. అప్పుడు వెట్రి అనే పదానికి అర్థం ఏంటంటే విక్టరీ, విజయం అనే అర్థం. ఇదే తెలుగులో కానీ ఇదే పదాన్ని మనం తెలుగు లిపిలో కానీ ఇచ్చామంటే వెర్రి అని చెప్పి మనం చెప్తాము. వెర్రి అంటే అందరికి తెలుసు పిచ్చి అనే అర్థం. అప్పుడు ఈ ట్రాన్స్లిటరేషన్ లో పదం అక్షరానికి అక్షరం అట్లా మనకి మనం లిప్యంతకన్నా చేశామంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అప్పుడు ఇలాంటి టైంలో ఏమో మన ఉచ్చారణ విధానాన్ని పాటించి అక్కడేమో మన ఉచ్చారణలో ఏం సౌండ్ వస్తుందో ఆ సౌండ్ కు తగినంత అన్ని అక్షరాలు తెలుగులో ఉన్నాయి కాబట్టి ఆ అక్షరాన్ని మనకి ప్రయత్నించుకుంటే క్లియర్ గా ఉంటుంది. కానీ లింగ్విస్ట్ అంటే ఏమని చెప్తున్నారంటే తమిళ భాష సంప్రదాయం కచక దెబ్బలు పరుషాలు, ఆ కచక దెబ్బలు ఆ అక్షరాలని అక్కడ ప్రయోగించాలి. కానీ సరళంగా వాళ్ళు ప్రొనౌన్స్ చేసినా కూడా అక్కడేమో కచక దెబ్బలు ప్రయోగించకూడదు అని చెప్పి అంటున్నారు. కానీ దీంట్లో నాకు ఒక భాష కూడా అక్కడ సరిగ్గా లేదు అని చెప్పి, ఎందుకంటే ఇలాంటి అర్థ మార్పిడి ఎక్కువగా అయిపోతుంది. ఇదేమో ఏంటంటే మన తెలుగు నుంచి తమిళానికి వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు. ఇలాగే మేడం కంక్లూడ్ చేస్తారా? హలో సావిత్రి గారు కంక్లూడ్ చేయండి. ఇంత విషయాలు చెప్పినప్పుడు 5 నిమిషాలు ఇవ్వడం ఏమో సరిగ్గా లేదు, అయినా పర్వాలేదు. ఇంతకు నా ప్రశ్నగా విధించుకుంటాను. ధన్యవాదాలు. మీరు ఎంచుకున్న అంశం బాగుంది, చాలా పెద్ద అంశము. కానీ దీని మీద ఒక రోజు అంతా మాట్లాడొచ్చు, కానీ మనకి సమయాభావం లేదు కాబట్టి 10 నిమిషాలకు మించి ఎవరికి ఇవ్వడం లేదు మేడం. సో అన్యదా భావించకండి. చాలా మంచి కంఠంతో వ్యాకరణాన్ని మా ముందుంచారు, ద్రావిడ భాషలో వ్యాకరణ అనువాదాలని. మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మిమ్మల్ని ముగించమని అడిగిన దానికి మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత మాట్లాడబోయేవారు డాక్టర్ బాసెట్టి లతా గారు. ఉన్నారా అండి? మేడం వీరు సహాయాచార్యులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుంచి సంస్కృత అష్టాధ్యాయి అనువాదం అనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నారు. ధన్యవాదాలు మేడం. ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ఈ ముగ్గురు కవులకి నమస్సులు తెలియజేసుకుంటూ నేటి నా అంశం సంస్కృతంలోని అష్టాధ్యాయి యొక్క అనువాదం. ధర్మమనుడు తత్వమనుడు యోగమనుడు ప్రాణి సాధింపంగల సకల పరమార్థములకు తల్లి భాష ప్రధాన సూత్రం బుయగుటన్ భాష కంటే నవ్యులకు తపస్సు లేదు అని రాయప్రోలు సుబ్బారావు గారు మన మాతృభాష యొక్క గొప్పదనాన్ని వివరించిన పద్యం అండి. అలాగే మన మాతృభాషని ఆరాధించడం, దాని గొప్పదనాన్ని ప్రజలకు రుచి చూపించడంలో మన రవ్వ శ్రీహరి గారు వారిలో కనిపించేటటువంటి విశేష గుణంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న అంశం ఇక్కడ అష్టాధ్యాయిని మన తెలుగు భాష సాహిత్యానికి అందించి అనువాద రూపంలో అందించినటువంటి మొట్టమొదటి కవిగా చెప్పుకోవచ్చు. విశేషంగా ఈ గుణమే నాకు కూడా శ్రీహరి గారి యొక్క తను చేసినటువంటి అష్టాధ్యాయి అనువాదాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా నేను ఒక సంస్కృత విద్యార్థిని కాబట్టి తీసుకోవడం జరిగిందని చెప్పదలుచుకున్నాను. అటు సంస్కృతం, అటు సంస్కృత భాషలో, ఇటు తెలుగు భాషలోని ప్రసిద్ధమైనటువంటి 40 గ్రంథాలు రచించి సంస్కృత తెలుగు భాషలకి ఎంతో సేవ చేసినటువంటి ఉభయ భాషా నిష్ణాతులుగా ఆచార్య రవ్వ శ్రీహరి గారు, అలాగే మహామహోపాధ్యాయుని బిరుదాన్ని కూడా అందుకున్నటువంటి మహానుభావులు. మహామహోపాధ్యాయ ఆచార్య రవ్వ శ్రీహరి గారు
అలాగే నేటి దృశ్య ప్రపంచంలో ఇలాంటి పండితులు తారసపడడం అనేది చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. కాబట్టి వ్యాకరణం గురించి చెప్పుకోదలుచుకున్నప్పుడు నేటి తరానికి రవ్వా శ్రీహరి గారి గురించి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా సంస్కృత తెలుగు పండితులు పాండిత్య సంపాదనకు పేదరికం అడ్డు కాదని నిరూపించినటువంటి ప్రజ్ఞాశాలి, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనేది నేటి తరానికి తన జీవితాన్ని ఆదర్శ బాటగా నిలిపినటువంటి ఆదర్శ గురువులు రవ్వా శ్రీహరి గారు. వ్యాకరణం గురించి చెప్పుకోదలుచుకున్నప్పుడు యద్యపి బహునాదీశే తథాపి పటపుత్ర వ్యాకరణం స్వజన స్వజనో మాభూత్ సకలం శకలం సకృత్ సుకృత్ అని మనకు పెద్దలు నిర్వచించిన విధంగా వ్యాకరణం చదవాలి. ఎందుకు చదవాలంటే స్వజనులెవరో తెలియచేయడం, అలాగే సకలం శకలానికి కల భేద సాదృశ్యాలేమిటి, భేదాలేమిటో, వాటి మధ్య తేడాలేమిటో తెలుసుకోగలిగినటువంటి అవసరం చాలా ఉంది, నేటి తరానికి చాలా ఉందన్న ఉద్దేశంతో వ్యాకరణం చదవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి మనిషికి సంస్కారం లాగే భాషకి వ్యాకరణం చాలా ప్రధానమైనదని చెబుతూ వ్యాకరణంలో అష్టాధ్యాయి సంస్కృత వ్యాకరణంలో అలాగే తెలుగు వ్యాకరణంలో తను చేసినట్టు అనువాద విశేషాంశాలన్నింటినీ నేను క్రోడీకరిస్తూ, అలాగే తెలుగు భాషకి మనకు ముఖ్యంగా ప్రతి భాషలోని భాషా మూలాలు సహజత్వాన్ని పోగొట్టుకోకుండా ఆయా భాషా వ్యవహార్తల అవసరాలని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతూ వస్తుంది వ్యాకరణం. అటువంటి తెలుగు భాషకి 25కు పైగా వ్యాకరణాలు వచ్చాయని చెప్పడం జరిగింది. ద్రావిడ భాషల్లోని ఏ భాషకు ఇన్ని వ్యాకరణం రాలేదేమో అని చెబుతూ, ముఖ్యంగా ఎన్ని రకాల వ్యాకరణాలు వచ్చాయి అని చెబుతూ కావ్య రచన చేసే వాళ్ళ కోసం పద్యాంధ్ర వ్యాకరణాలు, పాణినీయ ప్రభావంతో సంస్కృతంలో వచ్చిన ఆంధ్ర వ్యాకరణాలు, అలాగే ఆధునిక కాలంలో ఆంగ్లంలో వచ్చిన తెలుగు వ్యాకరణాలు, విద్యార్థి వ్యాకరణాలు, లఘు వ్యాకరణాలు, సూత్ర వ్యాకరణాలు, వ్యావహారిక వ్యాకరణాలు, అలాగే ప్రామాణిక భాష ఆధారంగా తీసుకొచ్చినటువంటి వ్యాకరణాలు మొదలైనవి చాలా మనకు 25కి పైగా తెలుగు భాషలో వ్యాకరణాల్లో విభాగాలు కనిపిస్తుంది. ఇలా వచ్చిన చాలా వ్యాకరణం గమనించినట్లయితే కాలానుగుణమైనటువంటి మార్పుల్ని అవసరాల్ని తీర్చడానికే కాక తెలుగు వ్యాకరణం ఎన్ని రూపాంతరం చెందుతూ ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. వాటిలో పాణిని అష్టాధ్యాయికి ఆంధ్రాకృతి కల్పించిన అపర పాణిని గారు ఆచార్య రవ్వా శ్రీహరి గారు అనువాదం చేసిన అష్టాధ్యాయి గురించి నా పత్రంలో వివరించదలిచాను. ఈ పత్రంలో మనం అష్టాధ్యాయిలో కనిపించేటటువంటి ఒక్కొక్క అధ్యాయంను తను చేసినటువంటి విభజన ఆల్రెడీ రాశానండి, కొంచెం మాత్రం నేను ఇక్కడ చూపిస్తాను. నశోస్తి ప్రత్యలీలోకే యశబ్దాను అనుగ మాధృతే అనువిద్ధం అపజ్ఞానం సర్వం శబ్దేన భాసతే అని వాక్యపదయంలో చెప్పిన విధంగా శ్రీహరి గారి అనువాదం గురించి కూడా, అలాగే ప్రముఖ భాషా శాస్త్రవేత్త గారు లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్ గారు పాశ్చాత్యులు చెప్పినటువంటి నిర్వచనాలు కూడా నేను పొందుపరిచాను. అలాగే తెలుగు అనువాదం గురించి డైరెక్ట్ వస్తున్నాను. పాణిని అష్టాధ్యాయి అతి ప్రాచీనమైన అత్యాధునికంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి భాషా శాస్త్రం లింగ్విస్టిక్స్ అందులోని అనేక అంశాలు అష్టాధ్యాయుల్లో కనబడడమే ఎందుకు కారణంగా చెప్పవచ్చు. అందుకే మరోసారి ఘంటాబద్ధంగా అదేమిటంటే పాణిని అష్టాధ్యాయం అంటే శాస్త్రీయం సమగ్రమైనటువంటి వర్ణనాత్మక వ్యాకరణం, డిస్క్రిప్టివ్ గ్రామర్ ప్రపంచంలో మరే భాషకు లేవని, అష్టాధ్యాయి మనకు 8 అధ్యాయాలుగా విభజించడం వల్లనే దీనికి అష్టాధ్యాయ అనే పేరు వచ్చిందని కూడా మనకు ప్రసిద్ధంగా చెప్పుకోవచ్చు. దీనికి 2 వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పతంజలి మహర్షి రాసినటువంటి మహాభాష వ్యాఖ్యానం, అలాగే వామన విజయాదిత్యులు రాసినటువంటి కాశికావృత్తి. ఈ వామన జయాదిత్యులు రాసినటువంటి కాశికావృత్తిని ఆచార్య రవ్వా శ్రీహరి గారు మనకు తెలుగు వారికి అనువాద రూపంలో అందించడం జరిగింది అష్టాధ్యాయితో సహా. ఇది మనకు మొట్టమొదటి అనువాదంగా చెప్పుకోవచ్చు. అలాగే నేను డైరెక్ట్గా ప్రథమ సంపుటం 2 సంపుటాలుగా అనువాదం చేయడం జరిగిందండి రవ్వా శ్రీహరి గారు. ప్రథమ సంపుటంలో అష్టాధ్యాయిలోని మొదటి 4 అధ్యాయాలను వివరించారు. వాటిలో వ్యాకరణాంశాలు ఈ కింది విధంగా చూపించడం జరిగింది. 1వ అధ్యాయంలో 1-2 పాదాలు సంజ్ఞలు అలాగే పరిభాషల పరంగా, 3వ పాదం ఆత్మనేపదం పరస్మైపదం ధాతువుల ప్రక్రియల గురించి వివరించారు. అలాగే 4వ పాదంలో విభక్తి రూపాలు సమాసం అవ్యయాలు. అలాగే అధ్యాయం 2, 3, 4 ఇలా 1వ సంపుటం ప్రథమ వాల్యూంలో, అలాగే 2వ వాల్యూం 2వ సంపుటంలో 5, 6, 7, 8 అధ్యాయాలను వివరిస్తూ అనువాదం చేశారు. అవి అన్నీ నేను సూచించానండి. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని పాదాలు ఎన్ని సూత్రాలు అవన్నీ కూడా సూచించడం జరిగింది. డైరెక్ట్ నేను అంశంకి వస్తున్నాను. పాణిని అష్టాధ్యాయిలోని ఇందులో ప్రతి అధ్యాయం 4 పాదాలుగా విభజిస్తూ అష్టాధ్యాయులోని ప్రధానమైన సూత్రాలని సూత్రపాఠంగా పిలుస్తారు. అష్టాధ్యాయికి ప్రాణం లాంటివి ప్రత్యాహారాలు. వీనిని పాణిని మహేశ్వరుని ఢక్కానాథ్ నుండి వెళ్ళినట్లు మనందరము విశ్వసిస్తాం, నమ్ముతాం కూడా. దానికి ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా ఉంది. నృత్తావసానే నటరాజరాజు ననాద డక్కాం నవపంచవారం ఉద్ధత్తు కామ
సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శో శివసూత్రజాలం అని ఆ శివుని యొక్క ఢమరుక శబ్దం నుంచి వచ్చినటువంటి 14 సూత్రాలని ప్రత్యాహారాలుగా తీసుకొని ఒక్కొక్క సూత్రాన్ని మనం ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హైవరట్ లన్ యమగణనం జభై గడదశ్ జబ గడదశ్ జబ గడదశ్ జబ గడ ఇలా మనకు లన్ వరకు లాస్ట్ వరకు హైవరట్ లన్ హయవరట్ లన్ వరకు 14 సూత్రాలతో మనకి వ్యాకరణాన్ని రూపొందించడం జరిగింది. అటువంటి సూత్రాలు అష్టాధ్యాయులు 8 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయానికి ఒక 4 పాదాలు అలా 8×4 32 పాదాలలో మనకు మొత్తం 3981 సూత్రాలు కనిపిస్తుంది. అది చార్ట్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రతి అధ్యాయంలో 1వ పాదం 2వ పాదం 3వ పాదం 4వ పాదం ఇలా ప్రతి పాదంలో ఎన్ని సూత్రాలు ఉన్నాయని కూడా సూచించడం జరిగిందండి. పూర్తి పత్రంలో మీకు కనిపిస్తుంది. అలాగే రవ్వ శ్రీహరి గారి అనువాదంలో నేను ఒక్క సూత్రాన్ని మాత్రమే ఒక 2 గుణసంధి వృద్ధి సంధి మాత్రమే చేసిన అనువాద విధానం జస్ట్ మీకు రుచి చూపించి వదిలేస్తానండి. అష్టాధ్యాయులు పాన్ రచన చాలా ప్రత్యేకంగా వాటిలో క్రమంగా ఎందుకు ప్రత్యేకమైందంటే ఒక సీరియాలిటీగా మనకు చూపించడం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్ అంటే పాణిని మహర్షి అని మన ప్రాచీనం నుంచి చెప్తుంటారు. అలాంటి సూత్రాల్లో ఒకటి గుణసంధి వృద్ధి సంధి. ఈ గుణ సంధి వృద్ధి సంధులకు చెందిన సూత్రాలు వాటి నిషేధాల గురించి ఆచార్య రవ్వ శ్రీహరి గారు అనువదిస్తూ నకారానికి నకారం వచ్చే సూత్రాలన్నీ ఒక్కో చోట రాశారు. ఒక్కో అంశాన్ని తెలియజేసే సూత్రాలు ఒక చోట రాయడం, దానిలో పై సూత్రాల నుంచి కింది సూత్రాల పదాలను అనువృత్తి చేసే పద్ధతి, ఉదాహరణకు మనకు ఉత్సర్గ అనువాద పద్ధతి అని చెప్తుంటాం. ప్రత్యాహారాన్ని ఉపయోగించి సూత్రాలను రాయడం ఇదొక పద్ధతి. అలాగే విస్తృతమైన అంశాలని సంక్షిప్తీకరించి సూత్రాల్లో చెప్పడం, అలాగే పదాలకు గణపాఠాలు ఏర్పాటు చేయడం, ఇలా మనకు 4-5 పద్ధతులు కనిపిస్తున్నాయి. అలాగే ధాతువుకి గణాలను ఏర్పరచడం వల్ల విస్తృతమైనటువంటి సంస్కృత భాష 3386 సూత్రాలతో బృహత్ వ్యాకరణంగా నిలిచింది. తర్వాత భట్టోజీ దీక్షితులు సంజ్ఞ విభక్త్యర్థం ప్రకరణం సమాస ప్రకరణం ఇలా అనేక ప్రకరణాల్లో మనకు అనేక ఉదాహరణలు ఇస్తూ సూచించడం జరిగింది. ఒక గుణవృద్ధి సందులకు మాత్రమే సూచిస్తూ ఒక ఉదాహరణ చూస్తానండి. శ్రీహరి గారు మొట్టమొదట వృద్ధి శబ్దం ప్రయోగించడం జరిగింది. మనకు పాణిని వ్యాకరణంలో ఎలాగైతే వృద్ధి శబ్దాన్ని సూచించారో అలాగే బలభద్ర త్రిపాఠి రాసిన కాశికా వృత్తిలో కూడా ఇహమాభూ ధ్యౌ పంత అని కనిపిస్తుంది మొట్టమొదటి సూత్రం. అలాగే శ్రీహరి గారు దాన్ని ఆ రూపాల్ని తయారు చేస్తూ దివ ఔత్ అనే సూత్రంతో వృద్ధి పదం పదమధ్య రుభక్షామ అనే సూత్రంతో గుణశబ్దాన్ని వాడాలి. కాబట్టి ఇక్కడ ఇకహ అనేది మనం ప్రత్యాహారంలో చూసుకుంటే ఇవున్ రులుక్ ఇకహ అనే షష్ట్యంత పదం చేరలేదని, ఇక్కడ ఇక్కులకు కాకుండా వేరే వర్ణాలకి వృద్ధిగణాలు వస్తాయని అనువాదించడం జరిగింది. అలాగే కాశికా వృత్తిలో చూసుకున్నట్లయితే గుణ నిషేధం జరగని రూపాలను ఉదాహరిస్తూ రూపసాధనతో రోర వీతి లో లూవా అనేటటువంటి రూపాలను ఉదాహరించారు. అంతేకాకుండా మూలంలో లేని రూపాలను కూడా వివరిస్తూ వచ్చారు రవ్వ శ్రీహరి గారు. ఉదాహరణకి అభాజీ అనే రూప ప్రక్రియలో ఇకో గుణవృద్ధి అనే సూత్రం వల్ల గుణవృద్ధి అనే పదానువర్తనం వల్ల ఇక్కడ ధాత్వవయవ లోపం జరిగి నిమిత్తమైనటువంటి అర్ధధాతుక పరంగా ఉన్నప్పుడే ఇక్కుకే గుణవృద్ధి నిషేధం జరిగింది అని చెప్తారు. అలాగే కానీ ఇక్కడ అభాజీ అనే దగ్గర ఈ సూత్రంచే వృద్ధి నిషేధం రాదని వివరణలో సూచించడం జరిగింది పాణిని వ్యాకరణంలో. అలాగే అష్టాధ్యాయ ప్రథమాధ్యాయం ప్రథమ పాదంలో 5వ సూత్రం కింగితి చ అని 1వ అధ్యాయం 1వ పాదం 5వ సూత్రం. దీనికి మూలంలో వృత్తి ఇలా కనిపిస్తుంది. నిమిత్త సప్తం ఏచ కింగితి నిమిత్తయే గుణవృద్ధి ప్రాప్నుత తేన భవతః గకారోపి అత్ర చత్వభూతో నిర్దిశ్యతే అని ఉదాహరణలు సూచిస్తాడు. చియః చితవాన్ స్తుతః స్తుతవాన్ భిన్నః భిన్నవాన్ మృష్ణః మృష్ణవాన్ ఇలా గ్లాజిస్తశ్చ జ్ఞుష్ణుః అని 3వ అధ్యాయంలో 2వ పాదం 139వ శ్లోకం సూత్రంతో మనకు ఈ ఉదాహరణకి అన్వయం చేస్తారు. అలాగే సూత్రం గుర్తుకు చేసే వాటి ఉదాహరణ అనే ఉదాహరణ కూడా ఉంచడం జరిగిందండి. ఇవిలా చదువుకుంటూ పోతే ఈ సూత్రాలన్నీ మనకు తెలియనివి కాబట్టి కొత్తగా అనిపిస్తాయండి. ఇలాంటి నేను 2-3 సందులను మాత్రమే సూచిస్తూ ఉదాహరణలు కూడా సూచిస్తూ అక్కడ కాశికా వృత్తి పాణిని వ్యాకరణానికి ప్రసిద్ధమైన కాశికా వృత్తి అలాగే సంస్కృతంలో తెలుగులో వచ్చినటువంటి రవ్వ శ్రీహరి గారి అనువాదం ఎలా కొనసాగిందని సూచిస్తూ నేను పత్రాన్ని సమర్పించానండి. చివరిగా నేటి తరం పిల్లలు, ఇక్కడ పిల్లలు ఎవరు లేరండి, మనమే చెప్పుకుంటున్నాం చాలా. కాబట్టి మరోసారి వ్యాకరణం కానీ భాషా మూలాలు కానీ వచ్చే తరానికైనా మన దగ్గర వస్తున్న పరిశోధక విద్యార్థులకు చాలా ఉందని తెలియజేస్తాను.
యదధీతం అవిజ్ఞాతం నిగధ్యేవ శబ్యతే అనజ్ఞావివ శుష్కైతో నతజ్వలతి కర్హిచిత్. కౌముది యది కంఠస్థ వృధా భాష్య పరిశ్రమ, కౌముది యద్య కంఠస్థ వృధా భాష్య పరిశ్రమ అని తెలియజేస్తూ మనందరూ కూడా కంఠస్థం చేసేటటువంటి ఆ తరానికన్నా ప్రస్తుతం అవగతం చేసేటటువంటి ఈ తరం విద్యార్థులుగా, అలాగే మనం అధ్యాపకులుగా మన విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు తెలియచేయాలని, వ్యాకరణం నిలవనిదే భాష నిలబడదు అని మరొకసారి ముక్తకంఠంగా తెలియజేస్తూ నా పత్రాన్ని ముగిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న యువశ్రీ మేడం గారికి, అలాగే సభ అధ్యక్షులైనటువంటి మా పూర్వ కళాశాల ప్రిన్సిపల్ మేడం గారు ఇందిరాశాంతి మేడం గారికి, అలాగే నిర్వాహకులు వింధ్యావాసిని మేడం గారికి, అలాగే సహ నిర్వాహకులు రాములు సార్, అలాగే సయ్యద్ ఫర్కున్నీసా మేడం గారు అక్కడే కనిపిస్తున్నారు మేడం గారికి, అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ సమావేశం 8 సమావేశాలు కాదండి విద్యా మేడం గారు, 16 సమావేశాలను కుదించి 8 సమావేశాలు చేశారు. చాలా అద్భుతమైన సదస్సు నిర్వహిస్తున్నారండి. శుభాకాంక్షలు. లతా గారు, నేటి తరానికి భాష ఎంత ముఖ్యమో, ఆ భాషకు వ్యాకరణం ఎంత అవసరమో చాలా చక్కగా మంచి వాక్ శుద్ధితో సంస్కృత అష్టాధ్యాయ అవధానం అనే అంశం మీద మాట్లాడారు. మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. తర్వాత ప్రసంగించేవాడు డాక్టర్ ధాత్రి కుమారి గారు. వీరు తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గుంటూరు నుంచి.